మాట్లాడుతున్నారండి నిజమేనా సార్? అంటే బాబు గారు వీళ్ళని ఈయన పిచ్చి డిస్టర్బ్ చేస్తున్నారంటున్నారు. ఏం డిస్టర్బ్ చేసి ఈయన బాబు గారికి అలవాటు అది. హ్మ్. ఏ ప్రభుత్వం ఉన్నా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఈయన కోర్టులో కేసులు వేయటం హ్మ్. ప్రతి గవర్నమెంట్ చేసే ప్రతిపదికి అడ్డుకుంటూ ఆయన లక్షణం అది. అది అందరి చరిత్ర తెలుసు. ఈయన కొత్తగా ఎవరు చెప్పగల చరిత్ర అది. రాజశేఖర రెడ్డి గారు ఉన్న పీరియడ్లో ఎన్ని కేసులు వేసాడు, ఆ! సార్. జగన్ ఉన్నప్పుడు ఎన్ని కేసులు, ప్రతిదానికి కేసు వేసేస్తాడు కోర్టులో. హ్మ్. ఆయన అలవాటు అది. ఆ హ్మ్. అలవాటు అందరికీ ఉందనుకుంటాడు ఆయన. ఆ! సార్. జగన్ ఏమీ అడ్డుకోవట్లా. హ్మ్. మీకు చేతగా ప్రగల్భాలు పలికారు, సంపద సృష్టిస్తుందో మాకు తెలుసు, హ్మ్. అది ఇది అని మాట్లాడి చంద్రబాబు ఇవాళ మరి 1,10,000 కోట్లు అప్పు చేశాడు 10 నెలల్లో. ఇదేనా సంపద సృష్టిష్టం? హ్మ్. ఇతరులు అప్పు చేస్తేనేమో అప్పు చేసి పప్పు కూడు, ఇదేనా పరిపాలన? మాకు తెలుసు సంపద సృష్టిస్తాం అని చెప్పాడు. మరి ఇది ఏది సంపద? ఇదే. అన్ని అబద్ధాలే. 4,00,000 ఉద్యోగాలు ఇచ్చేసామన్నాడు. ఎక్కడిచ్చాడని అడిగితే ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నానని మళ్ళీ మాట మారుస్తారు. 1,90,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి. ఎక్కడ అంటే ఎంఓయూలు అయినాయి అంటాడు. ఎంఓయూలు అయితే పెట్టుబడులు అవుతాయా? చెవిలో పువ్వు పెట్టాలి, తెలియని ప్రజలు పామరులకు పాప తెలియదు కానీ చెప్పాలి కానీ హ్మ్. ఎంఓయూలు పెట్టుబడులు అవుతాయా? ఎంఓయూలు అది అన్నీ అయ్యి క్రియాశీలకమయ్యి చర్చలయ్యి అది వచ్చినప్పుడు అప్పుడు అనేక సందర్భాల్లో ఎంఓయూలు అవుతూ ఉంటాయి. 180 ఎంఓయూలు ఊరినే మాట వరుస. అక్కడ దావోస్ అనేది ఒక సెంటర్. ఓకే. దావోస్ అనేది మా ప్రజలకు అంత వివరంగా తెలియదు కానీ దావోస్ అనేది ఒక సెంటర్. హ్మ్. అక్కడికి ఎవరెళ్ళినా ఏ దేశం నుంచి ఒక అఫీషియల్ స్టేటస్లో ఎవరెళ్ళినా 20-30 మంది వచ్చేస్తారు ఇన్వెస్టర్స్ మని. కలవడానికి. ఇన్వెస్టర్స్ వచ్చేస్తారు. వచ్చేస్తే మేము పెడతాం ఎంఓయూలు చేసుకుంటారు. పోయేది ఏముంది పేపరే కదా. తర్వాత వచ్చినా గొంతెమ్మ కోరికలు. అవును. మన సింగపూర్ సిటీ అదేగా అయ్యింది. హ్మ్. గతంలో 2014 సింగపూర్ సిటీ ఆహా ఓహో అని ఇలాగే ప్రగల్భాలు పలికారు కదా. ఏమైంది సింగపూర్ సిటీ ఎందుకు రాలా? హ్మ్. సింగపూర్ దుబాయ్ షెట్టి హ్మ్. ఏమైంది? 7 స్టార్ హోటలు పెద్ద మల్టీ హాస్పిటల్ ఏమైంది? 2018 ఓపెన్ అయిపోతున్నారు. 50 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు ఏమైంది? ఎంఓఎల్ చేసరికి ఏమైంది? అవ్వవు. వాళ్ళు అడిగే గొంతెమ్మ కోరికలు తీరల్సలేము. దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి ఆలోచిస్తారు. ఇందువల్ల మనకి వచ్చేది ₹10 అయితే ఖర్చు ₹100 అండి. మన దీనిలో ఆఫీసర్స్ అనలైజ్ చేసి చెప్తారు. హ్మ్. అలా ఉండిపోతాయి. ఎంఓఏలు వచ్చినయన్నీ పెట్టుబడులని అబద్ధాలు చెప్పటం. అబద్ధాలు ఇంకా చెబుతానే ఉన్నారు. హ్మ్. అది అంతే. ఈ ప్రభుత్వాన్ని గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ కూడా అనవసరం భరించటమే. సార్ కళ్ళు ఇప్పుడు మూసుకొని ఎప్పుడు మంచి రోజు వస్తదని చూడటం అంతే. సార్ ఇప్పుడు చంద్రబాబు గారి కోసం మీకు బాగా తెలుసండి. మీరు ఆయన ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మీరున్నారండి. ఇప్పుడు ఆయన గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఆయన ఇప్పుడు ప్రతి మాటను కూడా నెరవేరుస్తారని కూడా మాట్లాడుతున్నారండి. ఎక్కడ ఆయనే గతంలో వేరు గతంలో ఏంటంటే కొంచెం కనీసం చేస్తున్నట్టన్నా నటించేవాడు. హ్మ్. ఇప్పుడు చేయలేను అని బేల పలుకులు పలుకుతాడు. హ్మ్. చూస్తే భయమేస్తోంది, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. తెలీదా? 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ళు సీఎం కావడం మీకు తెలీదు ఎన్నికలప్పుడు. మాలాంటోళ్ళని అడిగాం కదా! హ్మ్. ఖజానాలో ఏముందని మీరు ఈ ఇంత 1,72,000 కోట్లకి సంక్షేమ పథకాలు చెప్తున్నారు అనంటే, మాకు తెలుసు సంపద సృష్టిస్తామన్నారు. మరి అప్పుడు తెలిసి సంపద సృష్టి ఇప్పుడు ఎందుకు డబ్బులు లేవు భయమేస్తదని ఎందుకు మాట్లాడతారు? ప్రజల్ని ఇంత దారుణంగా మోసం చేస్తారా? ఇంత దారుణంగా ప్రజల్ని వంచన చేస్తారా? ఇంత దారుణంగా దగా చేస్తారా? ఇయన్నీ ప్రజలు నోట్ చేస్తున్నారు. ప్రజలు కూడా రీసెంట్‌గా ఒక పేపర్‌లో అయితే మేమైతే చూసాం సార్. ప్రతి జిల్లాలో కూడా 10-15 మందిని అరెస్ట్ చేస్తున్నారంటండి. ఈ ఈ రోజుకి కూడా. ఆ! దీనికి కారణం ఏంటంటే వాళ్ళు తప్పు చేసినందుకు అరెస్ట్ చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారండి. ఇది ఎంతవరకు నిజం సార్? జరుగుతుంది. కాదు. బీ తెలుగుదేశాన్ని విమర్శించిన వాళ్ళు, తెలుగుదేశం పక్కన తిరగని వాళ్ళని ఆహ్, అరెస్ట్ చేయటాలు, ప పక్కనేసేటి వాళ్ళ కార్యక్రమం అలా చంద్రబాబు కార్యక్రమం అలా పెట్టుకున్నాడు. అలనాడు రామారావు గారి పీరియడ్‌లో హ్మ్. రామారావు గారి అనుయాయులందరినీ, రామారావు దగ్గర వాళ్ళందరినీ, రామారావు గారిని జై అన్న కార్యకర్తలందరినీ ఎట్లా నయాన, భయాన రకరకాల లొంగ తీసుకున్నాడో, ఇప్పుడు వైసీపీ వాళ్ళని లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తారు. ఇది ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. హ్మ్. ఆ రోజులు వేరు, ఆ రోజులు ఇంత సోషల్ మీడియా లేదు. ఇంత ప్రజలకి ఇంత అవకాశం లేదు. అవగాహన. ఇవాళ సోషల్ మీడియా బీభత్సంగా ఉంది. ఇవాళ ఈ అన్ని అవగాహన ఉన్నాయి. నువ్వేం మాట్లాడావు, ఇవాళ ఏం మాట్లాడావు, ఆ రోజు ఏం మాట్లాడావు, ఇప్పుడేం మాట్లాడావు అన్ని ప్రజలకి క్షణాల్లో తెలిసిపోతున్నాయి. కనుక ఇవాళ ఈ చంద్రబాబు ఆటలు, పప్పులు ఉడకవు. హ్మ్. కనుక అతనేమన్నా కూటమి అనేది ఒక ఒక వింత పోకడలో ఉందమ్మా. వికృత చేష్టలు వింత పోకడలో ఉంది. హ్మ్. ప్రజల గురించి ప్రజాపాలన లేదు. అంతా స్వీయ సెల్ఫ్ ఎజెండాలు, పర్సనల్ ఎజెండాలు.
ఆయన చంద్రబాబు తన కొడుకుని సీఎం చేయాలి, ఆ పార్టీ అధ్యక్షుడు దానికి ఏం అడుగులు వేయాలి, పవన్ కళ్యాణ్ ఎలా నొక్కాలి, దానికి ఆయన స్ట్రాటజీ. పవన్ కళ్యాణ్ ఎట్లా చంద్రబాబు ఎలాగో నన్ను కానివాడు కనుక చంద్రబాబుని పొగుడుతూనే ప్రజలతో పలకరిస్తూ కనుబొమ్మలతో వెక్కిరిస్తూనే ఆయన ఎట్లా దాటుకుని బీజేపీ శాఖలో చేరాలి. అది బీజేపీ ఈ పవన్ కళ్యాణ్ ఎట్లా మన పార్టీలో విలీనం చేయించుకోవాలి, మన పార్టీలో విలీనం చేయించేసుకుంటే బీజేపీ సీఎం క్యాండిడేట్గా కథ నడపచ్చు రేపు రాబోయే ఎన్నికల్లో అని బీజేపీ. సరే లోకేష్ ఎర్ర బుక్ అని చాలా అడ్మినిస్ట్రేషన్ మీద చాలా పట్టున్నట్టు ప్రజలు నమ్మించడానికి ఎర్ర బుక్ పెట్టుకుని ఎంత గట్టిగా చేస్తున్నాడు అని అనుకుంటున్నారు ప్రజలు. అలా అనుకుంటున్నాడు ప్రజలు అలా అనుకోవట్లేదు. ఇదేం ఎర్ర బుక్, ఇదేం పాలలేదు, ఎందుకని నిన్నుకుంది అని ప్రజలు అడుగుతున్నారు. సో ఇవన్నీ దాన్ని అవాయిడ్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి అరెస్టులు. ఇప్పుడు జరుగుతుంది. ఇవన్నీ ప్రజల నుంచి వస్తున్న వీళ్ళ విమర్శ స్పందనల్ని అవాయిడ్ చేయడానికి, దాని నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజలు ఈ అరెస్టులు దీని మీద వెళ్ళిపోతుంది కదా డైవర్షన్. రజనీ గారి ఫోన్ కూడా హ్యాక్ చేశారని కూడా మాట్లాడుతున్నారు సార్. ఏదైనా చేస్తారమ్మా, ఇది దుర్మార్గ దుర్నీతి ప్రభుత్వం ఇది. ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. వీళ్ళు అన్నీ వదిలేశారు. ఏ రకమైన ఇది పెట్టుకోరు, అన్ని వేషాలు వదిలేశారు, అన్నీ వదిలేశారు. నిజం, నిజాయితీ, నీతి అన్నీ వదిలేశారు, తెగించేశారు. అడ్డగోలుగా తయారైంది ప్రభుత్వం. చూద్దాం. రజనీ గారిని ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదండి. అంటే ప్రతిదాని రజనీ అని కాదమ్మా, రజనీ అని ఒకటి పెట్టుకోగలమ్మా. వాళ్ళ లిస్టు మొత్తం ఉంది, ఇంక్లూడింగ్ రోజాని కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సమయం కోసం చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ కావాలి, ప్రజలు ఎదురు తిరిగే సమస్య ఏదో వచ్చినప్పుడల్లా అప్పుడు రోజా లాంటిది అరెస్ట్ చేస్తారు. అప్పుడు రోజా అరెస్ట్ చేయగానే వాళ్ళ మీడియా ఉంది, వాళ్ళ పేపర్లు ఉన్నాయి, వాళ్ళ మీడియా ఉంది. ఈ దాంతో బడ్జెట్ చేసుకుంటాం. వాళ్ళు మా అసెంబ్లీలో పెట్టుకుంటే వాళ్ళు శోషకర్త, నా పరవిమర్శ. వాళ్ళు పొగుడుకుంటాం, వాళ్ళ బుధాలు వాళ్ళు పిసుక్కుంటాం, జగన్ తిట్టడం. ఇదే వాళ్ళ పరిపాలన. వాళ్ళ టీవీలో వస్తే, వాళ్ళ పేపర్లో వస్తే, పొద్దున్న లెగిస్తే అబద్ధాలను ప్రాపగాండ చేసుకుంటాం, వాళ్ళు పిసుక్కుంటాం, ఎదుటి వాళ్ళని తిట్టడం. ఇప్పటికీ 10 నెలలు అయినా ఇంకా మీరు పీకింది ఏంటో, మీరేం పీకుతారో, మీరేం పీకాలనుకుంటున్నారో ప్రజలు చెప్పాల్సింది పోయి ఇంకా జగను గత ప్రభుత్వం జగన్ జపమే చేస్తున్నారే. ఇంకా జగన్ చెప్పమే. జగన్ మీరు చెప్పిన అబద్ధాలు ఇంకోటో మీ మోసం ఫ్రాడ్ ఏదైతే మీకు అధికారం ఇచ్చేశారు, జగన్ పక్కన కూర్చోబెట్టారు. ఇంకా జగన్ పేరు పెట్టుకుని ఎన్నాళ్ళు బతుకుతారు మీరు? జగన్ జపం చేస్తే ఎన్నాళ్ళు బతుకుతారు? ప్రజలు జపం చేయండి. ప్రజలు అదే అడుగుతారు. జగన్ జపం పొద్దులేస్తే జగన్ అంటే అంత ఉత్సవట్లు పడిపోతారే మీకు? జగన్ పేరు చెప్పకుండా నిద్ర కూడా పట్టలేదు. పొద్దులేస్తే జగనే పైనుంచి కింద దాకా జగన్ జపం, గత ప్రభుత్వం అంటాం. మీకు ఉత్సగ రావట్లేదంటే కూడా గత ప్రభుత్వమే కారణం. ఇలా తయారయ్యారు. విరోచనాలు అవుతాయంటే గత ప్రభుత్వ కారణం. ఇంత హీనంగా తయారైపోయింది కూటమి. దరిద్రం అంతే. చెప్పుకున్న కొద్దీ అసహ్యంగా ఉంది. నేను ఇంతవరకు నా జీవితంలో ఇంతటి దివాళా కూరు ప్రభుత్వాన్ని చూడలేదు నా కెరియర్లో. గత ప్రభుత్వం అన్నది కూడా ఇప్పుడు ఆ మాట విషయానికి వస్తానంటే, గత ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరినైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని భయపెట్టి డబ్బులు లాక్కున్నారని కూడా మాట్లాడుతున్నారండి. అది ఎంతవరకు నిజం సార్? అవి మనకు తెలియదు, ఆధారాలు మనకి. ఇప్పుడు రూమర్స్ ఎందులో వచ్చేవి కొన్ని వాళ్ళ ఇష్టాభిప్రాయాలు, సొంత అభిప్రాయాలు, ఆధారాలు లేకుండా, నేను ఆధారాలు లేకుండా మాట్లాడడం నాకు అలా ఆ విషయాల్లో వింటమే కానీ నా దగ్గర ఆధారాలు లేవు. ఆధారాలు దొరికినప్పుడు మాట్లాడతాను నేను. పిఠాపురం ప్రజల కోసం ఏమనుకోవచ్చు అంటే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలు కళ్ళు తెచ్చారు. మేము మోసపోయాం, వర్మగారి మాట వింటున్నాక పిఠాపురం వాళ్ళు వర్మగారి కోసం గెలిపించాం కానీ ఇవాళ వర్మ లేదు, కర్మ లేదు అంటున్నారంటే ఇంత విశ్వాసఘాతంగా ఉంటారని మేము ఎదురు చూడలేదు అంటున్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు కళ్ళు తెరిచారు. అరే వర్మగారు త్యాగం చేసి గెలిపితే అంత హీనంగా కనీసం విశ్వాసంగా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఈ రివర్స్లో వర్మగా కర్మ అని ఆయన ఇండైరెక్ట్గా ఆయన అవమానాలు కించపరచడం ఏం సబబు? ఇది వీళ్ళ కల్చర్ ఇంతే. ఈ నాగబాబు గారి, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళ భాష, వీళ్ళ కల్చరు ఇంతే. యూజ్ అండ్ త్రో. వీళ్ళకి విశ్వాసాలు ఉండవు.
అనేది మరొకసారి రుజువు అవుతుంది అంతే. సరే ఇలాగంటే మీరు అన్నారు కదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో బీజేపీ నుంచి సీఎం క్యాండిడేట్ అంటున్నారు కదండి. ఒకవేళ ఈయన అలా పోటీ చేస్తూ ఇప్పుడు ఇదే కొనసాగుతుంటే ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందండి ఆంధ్రప్రదేశ్. ఆశ ఆశ ఎవరిని కాదంటే ఆయన చంద్రబాబు నుంచి బయటకు వచ్చేసేసి తను సీఎం క్యాండిడేట్ గా బీజేపీ తోటి వెళ్ళిపోతే ఏదో దుమ్ములేసిపోతుంది, కాపులంతా పక్కన చుట్టేస్తారు, బీజేపీ పైన మోడీ గారు ఉంటాడు, మోడీ ప్రభావం అన్ని కలిపి మనం ముఖ్యమంత్రి అయిపోతాం అని అనుకున్నాం. ప్రజలు నువ్వు ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కూడా పనికిరాదని తేల్చేశారు ప్రజలు. ఈయన మాటలు బట్టి ఈ 10 నెలల్లోనే ఇతని స్థాయి ఏంటి, ఇతని ఆలోచన పరిధి ఏంటి, ఈయన అసలు రాష్ట్రాన్ని ఏలే స్థాయి ఈయనకు ఉందా, అంత విజ్ఞానంతో ఏదో మాట్లాడతాడు తప్పితే ఈయనకి ఏమీ లేదని తేలిపోయింది. ఈ 10 నెలలు చూసా ఎన్నో రకాలుగా అనేక విషయాల్లో హీ హెస్ బికమ్ ఎ ఫూల్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో ఈజ్ ఎ పొలిటికల్ జోకర్. సరే అతని ఆశలు ఎవరు కాదంటారు, ఆశ ఎవరికైనా కారణం ఉంటుంది కదా, అయిపోతాం. బీజేపీకి ఏంటంటే వేరే దారి లేదు వాడికి. వాళ్ళు బీజేపీ సీఎం క్యాండిడేట్గా లేరు. సో ఉంటే చంద్రబాబు పక్కన ఉండాలి, లేకపోతే వేరే మార్గం లేదు. సో ఇలా వస్తే ఇది ఒక మార్గం, ఒక ట్రయల్, ఒక ప్రయత్నం, ట్రయాంగిల్ ఫైటు. అక్కడ లోకేష, పవన, జగన ప్రజలు నిర్ణయిస్తారు. మనం అక్కడ మోడీ గారు ఉంటారు కనుక మోడీ గారు హవాతోటి కొడితే ఏమో అన్న ఒక ఆశ వదిలి ఎవరిని వదులుతుంది, ఆశ దిబ్బుడికెళ్ళ ఆశతోటి వెళ్తున్నారు అంతే. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి మీద హిందూ ధర్మం కామెంట్లు అయితే చేస్తున్నారండి. దీన్ని ఏ విధంగా సార్, అంటే కేవలం బీజేపీ చిచి బీజేపీ అతనికి సనాతన ధర్మం గురించి ఏం తెలుసు ఉండే పిచ్చోడు, నోటి నిండా ఇష్టం వచ్చేట్టు మాట్లాడి హిందువులే ఈ దేశంలో మత విద్వేషాలకు హిందువులే కారణం అని మాట్లాడినోడు, మా నాన్న దీపారాధన సిగరెట్ అంటించుకుంటాడని చెప్పినోడు, మళ్ళీ నాకు జ్వరం వస్తే మా నాన్న రామ అన్నాడు అంటాడు, అన్ని తనే మాట రామ జపం చేసేవాడు అంటాడు. నేను క్రిస్టియన్ అబ్బా, బ్యాప్టిజం తీసుకున్నాను అంటాడు, నాకు పెళ్ళాం క్రిస్టియన్, నా కూతురు క్రిస్టియన్ అన్నాడు, అన్నీ చెప్తాడు. మళ్ళీ సనాతనం అంటే సనాతనంలో 3 పెళ్ళిళ్ళు చేసుకోరు, సనాతనంలో వేరే మతస్థులు పెళ్ళాడరు. ఏం తెలుసు సనాతనం అంటున్నాడంటే? సనాతనం అనేదని ఊరినే ఇప్పుడు బీజేపీ సంఖలో చేరటానికి సనాతనం అంటున్నాడు. అంతకన్నా అతనికి సనాతనం గురించి తెలియదు, క్రిస్టియానిటీ గురించి తెలియదు. ఏది అప్పుడు క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడుగా, క్రిస్టియన్ చేయి. భరత్ మాత, నాకు మేరీ మాత అంటే ఇష్టం, మేరీ మాత నా కొడుకు జ్వరం వస్తే మేరీ మాతని తలుచుకున్నాను అంటాడు ఒకసారి. ఎప్పటికప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఎక్కడికక్కడ ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడేది తప్పితే ఒక నిర్దిష్టమైన ఒక నాయక లక్షణాలు లేవు. అతను ఒక నాయకుడికి ఎప్పుడు ఒక విధానం ఉంటుంది, కమ్ వాట్ మే, 600 అయినా అది ఆ విధానానికి కట్టుబడి ఉంటాడు. అదే ప్రజల్లో ఎప్పుడు హర్షద్వారాలు ఉంటాయి. అన్యాయం జరగనిదా అన్నాడు కదండి ఆయన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో. ఏం చెప్పనండి, ఒకటి ఆ అమ్మాయి విషయం 2010లో అమ్మాయి వేసాడు, నేను వచ్చినాక ముద్దు పెట్టుకున్నాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, రాగానే చూస్తాను. ఇప్పుడు వాడు సిబిఐ డబ్బులు లేవని అంటున్నారు. మాట్లాడే మరి పిఠాపురంలో రేపుల గురించి మాట్లాడే మరి 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అన్నాడు, వ్యభిచారం కూడా వాళ్ళు తీసుకురాడే మరి. నన్ను మాటలకి తాటిపట్ట నాలిక తాటిమంట, అది నా నరంలో నాలికనకి ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు అతనికి విషయ పరిజ్ఞానం, అజ్ఞానము, అర్ధజ్ఞానం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఈజ్ బికమ్ ఏ ఫుల్లెస్ట్ జోకర్ ఆఫ్ ది పాలిటిక్స్ ఏపీలో. కేఏ పాల్ తెలంగాణలో కేఏ పాల్కి అన్నగా ఇక్కడ ఉన్నాడు. అంతకన్నా ఈజ్ ఏ రకమైన స్థాయి విజ్ఞాన పరిజ్ఞానంలో ఆ స్థాయికి తగిన ఈ లేవు. ఆయన పార్టీ నాయకుడిగా లేదు, ఒక ప్రజానాయకుడిగా లేదు. థ్యాంక్ యూ.